శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుప్రభాతం అనంతరం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాదపద్మం మహిసన్నతత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరము కూడా 4 మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు 4 మారులు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ముఖ్యంగా ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయం శుద్ధి. అంటే మనము ఏ విధంగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తామో అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో, అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట. ఇది రథసప్తమి రోజు. ఈ మనకు ముఖ్యంగా ఈ రథసప్తమి విశేషముగా చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయము 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ముఖ్యముగా ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రథసప్తమి రోజు ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ రథసప్తమి రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి 7 వాహనములో ఊరేగింపు జరుగును. మన యొక్క ఈ రథసప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని 7 వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.